తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో తిరిగి రగిలించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ నేడు దీక్షా దివాస్ నిర్వహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లా కేంద్రాల్లో దీక్షా దివాస్ ప్రోగ్రామ్స్ చేపడుతోంది. దీక్షా దివాస్ లో భాగంగా తెలంగాణ భవన్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో తిరిగి రగిలించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ నేడు దీక్షా దివాస్ నిర్వహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లా కేంద్రాల్లో దీక్షా దివాస్ ప్రోగ్రామ్స్ చేపడుతోంది. దీక్షా దివాస్ లో భాగంగా తెలంగాణ భవన్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో తిరిగి రగిలించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ నేడు దీక్షా దివాస్ నిర్వహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లా కేంద్రాల్లో దీక్షా దివాస్ ప్రోగ్రామ్స్ చేపడుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి తేజ బీఆర్ఎస్ భవన్ నుంచి అందిస్తారు లైవ్ లో. తేజ, చెప్పండి, అక్కడున్న తాజా సమాచారం ఏంటి? లక్ష్మి, ఈరోజు నవంబర్ 29 చరిత్రను మలుపు తిప్పినటువంటి రోజు. 60 ఏళ్ల తెలంగాణ కళ సాకారమైనటువంటి రోజు. ఎందుకంటే గతంలో ఎంతోమంది మహామహులంతా కూడా తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఎంతో పోరాడినప్పటికీ కూడా సాధ్యం కానటువంటి తెలంగాణను పట్టుబట్టి తెలంగాణ వచ్చుడో లేదంటే సచ్చుడో అనేటువంటి స్థాయిలో కూడా ఒక బలమైనటువంటి నినాదాన్ని తీసుకొని కేసీఆర్ అయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే దిశగా కూడా దీక్ష చేసినటువంటి రోజు ఈరోజు. అయితే మొత్తంగా ఈ దీక్షా దివస్ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా 33 జిల్లాల్లో కూడా చాలా ఘనంగా బీఆర్ఎస్ శ్రేణులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం తెలంగాణ భవన్ దగ్గర ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఉన్నాము. మనతో బీఆర్ఎస్ ముఖ్య నేత మన్నే గోవర్ధన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం. సార్, ఏంటి అసలు ఎలా ఈరోజు ఒక చరిత్ర మలుపు తిప్పినటువంటి రోజు ఎలా నిర్వహించబోతున్నారు దీక్షా దివస్ కార్యక్రమాన్ని? చాలా ఘనంగా దాదాపు 10,000 మంది పైచిలకు దాదాపు హైదరాబాద్లో ఉన్న ముఖ్య కార్యకర్తలందరూ కూడా అక్కడ రావడం జరుగుతుంది. దీన్ని బీఆర్ఎస్ పార్టీ గొప్ప ఘనంగా చేయాలని చెప్పేసి, ఎందుకంటే దాదాపు 15 సంవత్సరాలు అవుతుంది దీక్షా దివస్ ప్రారంభించి తెలంగాణ సిద్ధించిన తర్వాత 10 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ఈసారి గొప్ప ఘనంగా చేయాలని చెప్పేసి ఒకసారి తెలంగాణ ప్రజలకు తెలంగాణ దీక్షా దివస్ గురించి చెప్పాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఈ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికంటే ముందు ఒకసారి 2001 బిఫోర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలందరూ వెనుకగా నెట్టివేయబడి ఉండే తెలంగాణ ప్రజలందరికీ కూడా అన్యాయం జరుగుతుందని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేసీఆర్ గారు గుర్తించి నీళ్ల విషయంలో, నిధుల విషయంలో, ఉద్యోగాల విషయంలో అన్నిటికీ కూడా ఇబ్బంది అవుతుంది, తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి గమనించిన తర్వాత 2001లో బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ జరిగింది. దాని ద్వారా దాదాపు 2009 వరకు దాదాపు 36 పార్టీలను ఒప్పించినా కూడా తెలంగాణ రాష్ట్రం సిద్ధించలేదు. ఒకసారి 2004లో కాంగ్రెస్ పార్టీతోటి పొత్తు పెట్టుకొని కామన్ మినిమం ప్రోగ్రాంలు కూడా తెలంగాణ గురించి పెట్టడం జరిగింది. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. కాంగ్రెస్ పార్టీ మోసం చేసిన తర్వాత ఇక కేసీఆర్ గారు ఒకటే డిసైడ్ అయిపోయినారు. ఇన్ని జాతీయ పార్టీలు కూడా మద్దతు ప్రకటించినా కూడా కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని చెప్పేసి ఇక కేసీఆర్ చచ్చుడో లేకపోతే తెలంగాణ తెచ్చుడు అని చెప్పేసి ఒక మంచి నినాదంతో కేసీఆర్ గారు నిరాదీక్ష చేసింది. దాని పేరే దీక్షా దివాస్. 2009 నవంబర్ 9 రోజు నవంబర్ 29 నాడు ప్రారంభించడం జరిగింది దాదాపు కరీంనగర్లో. దాని తర్వాత మనకు తెలుసు దాదాపు 9 రోజుల పాటు ఎక్కడెక్కడ విధాలుగా నేను తిప్పిరో మన కేసీఆర్ గారిని ఖమ్మంలో కానీ నిమ్స్లో కానీ ఎక్కడ చాలా ఇబ్బందులు పెట్టేసారు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, రోషయ్య గారు ప్రభుత్వంలో. అప్పటి నుంచి దాని తర్వాతనే ఈ ఒక మలుపు తిరిగింది తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ ప్రాంతంలో. ఒక దీక్షా తర్వాతనే ఒకసారి దాదాపు 3.5 కోట్ల ప్రజలలో ఒక తెలంగాణ రాష్ట్రం గురించి, తెలంగాణ జరుగుతున్న అన్యాయం గురించి కేసీఆర్ గారు ప్రతి విషయం చెప్పడం జరిగింది. దాని ద్వారా అందరం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా
చైతన్యపరచడం జరిగింది. దాని ద్వారా తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పేసి అప్పటికే చాలా మంది ప్రజలలో మదిలో ఉండే తెలంగాణ రాష్ట్రం కావాలని. కానీ చిన్నపిల్లగాడి నుంచి పాలు తాగే పసిపిల్లగాడి నుంచి వెళ్ళి పన్నెండు ముసలి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం గురించి కేసీఆర్ గారు చెప్పడం ద్వారా అందరూ కూడా 3.5 కోట్ల ప్రజలందరూ రోడ్డు మీద రావడం జరిగింది. దాని ద్వారా దీక్షా దివాస్. ఎట్లా సార్ ఇప్పుడు ముఖ్య నాయకులంతా ఉన్నారు, మీరు ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం చేస్తున్నారు. కేసీఆర్ గారు కానివ్వండి, కేటీఆర్ కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, ఇంకా ముఖ్య నేతలంతా కానివ్వండి, ఎక్కడెక్కడ పాల్గొనబోతున్నారు ఈ కార్యక్రమం? ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో 33 జిల్లాల్లో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎక్స్ఎమ్మెల్యేలు కానీ పార్టీ ప్రతినిధులు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని జిల్లా హెడ్ క్వార్టర్లో జిల్లా పార్టీ ఆఫీసులలో చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ హైదరాబాద్కి వచ్చేవారు, ఎందుకంటే హైదరాబాద్ లోక్సభ 2 కలిపి తెలంగాణ సెంట్రల్ పార్టీ ఉంది కాబట్టి ఇక్కడ తెలంగాణలో ఉన్న హైదరాబాద్లో ఉన్న అందరు ఎమ్మెల్యేలు ఎక్స్ఎమ్మెల్యేలు కానీ ముఖ్య నాయకులు కానీ కార్యకర్తలు కానీ చాలా పెద్ద ఎత్తున ఇక్కడ రావడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా కేటీ రామారావు గారు, మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు రావడం జరుగుతుంది. ఒకసారి దీక్షా దివాస్ గురించి, దీక్షా దివాస్ వల్ల ఏం జరిగింది, తెలంగాణ ప్రజల్లో ఎంత చైతన్యం కలిగింది, దాని ద్వారా తెలంగాణ సిద్ధించిన 2014 అని చెప్పేసి ముఖ్యంగా అప్పుడున్న పరిస్థితులన్నీ ఒకసారి అందరు స్మరించుకోవడం, లేకపోతే ఇప్పుడున్న కార్యకర్తలకు మరొకసారి చెప్పడం ద్వారా ఈ దీక్షా దివాస్ పెట్టడం జరిగింది. సో చూస్తున్నాం కదా లక్ష్మి, మొత్తంగా చూస్తే మాత్రం ఇక్కడ తెలంగాణ భవన్లో అయితే మాత్రం చాలా అంటే కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో మొత్తంగా ఒకసారి మన విజువల్స్ ద్వారా కూడా చూడొచ్చు ఎంత చక్కగా సుందరంగా కూడా తెలంగాణ భవన్ ఇక్కడ సుందరంగా తయారు చేశారు. అదేవిధంగా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ భారీ కూడా ఫ్లెక్స్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు దీక్షా దివస్ నవంబర్ 29, 2009 చరిత్ర మలుపు తిప్పిన రోజు అంటూ కూడా వారంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తంగా అయితే చూస్తే మాత్రం ఇక్కడికి చాలా అధిక సంఖ్యలో, వేల సంఖ్యలో అయితే మాత్రం చాలామంది ఇక్కడికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు, కార్యకర్తలు రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. మొత్తంగా ఈ కార్యక్రమాలు, ఈ దీక్షా దివస్ కార్యక్రమాన్ని అంటే 60 ఏళ్ల తెలంగాణ కళ సాధించుకున్నటువంటి రోజు, కేసీఆర్ దానికి పునాది వేసినటువంటి రోజు, దీక్ష చేసినటువంటి రోజు, ఖచ్చితంగా ఎన్ని పోరాటాలు వల్ల తెలంగాణ రాష్ట్రం సాధించబడింది, సిద్ధించుకున్నాం అనేటువంటి ఒకసారి స్మరించుకునేటువంటి దానిలో భాగంగానే ఈ దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఘనంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిర్వహిస్తున్నారు అన్నట్లుగానే మనం చెప్పాలి లక్ష్మి. రైట్ తేజ, థ్యాంక్ యూ. సిద్దిపేట దీక్షా దివాస్ లో హరీష్ రావు పాల్గొన్నారు. సిద్దిపేటలో తెలంగాణ తల్లికి మాజీ మంత్రి హరీష్ రావు పూలమాల వేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆ మహోజ్వాల ఘట్టానికి 15 ఏళ్లు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఆ దృశ్యం అపూర్వం. ఆ పోరాటం భావితరాలకు ఓ సందేశం. నాడు నేడు తెలంగాణోడి తెగువకు ఓ సజీవ సాక్ష్యం. అందుకే ప్రత్యేక రాష్ట్ర సాధన చరిత్రలో మైలురాయిగా నిలిచిపోయింది. తెలంగాణ ఉద్యమ దశను దిశను మార్చేసింది. ఓ బక్క పలుచని మనిషి దీక్ష దేశ రాజధాని ఢిల్లీనే షేక్ చేసింది. కేంద్ర ప్రభుత్వం కదిలొచ్చేలా చేసింది. తెలంగాణ ఉద్యమ స్థాయిని, తీవ్రతను నలుదిక్కులా చాటింది. అదే దీక్షా దివాస్. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనే నినాదంతో సాగిన కేసీఆర్ నిరాహార దీక్ష ప్రత్యేక రాష్ట్ర పోరాటాన్ని తీవ్రతరం చేసింది. తెలంగాణ ఉద్యమ జ్వాలను యావత్ ప్రపంచానికి పరిచయం చేసింది. ఆ ఉద్యమమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు బాటలు వేసింది. నవంబర్ 6వ తేదీన ఆమరణ నిరాహార దీక్ష చేపడతానంటూ సంచలన ప్రకటన చేశారు కేసీఆర్. గులాబీ దళపతి ప్రకటన నాటి పాలకుల గుండెల్లో ప్రకంపనలు పుట్టించాయి. చెప్పినట్లుగానే నిరాహార దీక్ష కోసం వ్యూహారచన చేశారు. 2009 నవంబర్ 26వ తేదీ తీగలగుట్టలపల్లి ఉత్తర తెలంగాణ భవన్కు చేరుకున్నారు కేసీఆర్. ఆ సమయంలో ఆయన్ను అడ్డుకోవడానికి నాటి కాంగ్రెస్ ప్రభుత్వం శతవిధాలుగా ప్రయత్నించింది. 144 సెక్షన్ విధించి ఉక్కుపాదం మోపింది.
కేసీఆర్ సచ్చుడో తెలంగాణ తెచ్చుడో అనే నినాదం తెలంగాణ సమాజాన్ని ఏకం చేసింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దశాబ్దన్నర కాలం పూర్తయింది. 2009 నవంబర్ 29న కేసీఆర్ దీక్షా దివాస్ ను ప్రారంభించారు. ఆ రోజు నుంచి 11 రోజుల పాటు దీక్షను సాగించారు కేసీఆర్. తెలంగాణ పోరాట చరిత్రలో ఆ 11 రోజులు మరపురానివి, ఎన్నటికీ మరువలేనివి. కేసీఆర్ దీక్షకు మద్దతుగా బీఆర్ఎస్ నేతలు దీక్షకు దిగారు. ఆయనకు మద్దతుగా సకల జనులు రోడ్డెక్కారు. ప్రత్యేక తెలంగాణ కోసం సమర భేరీ మోగించారు. మంచి నీళ్లు కూడా తీసుకోకుండా ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తా అని చెప్పి కేసీఆర్ గారు కూడా ప్రకటించారు. మీరు అరెస్ట్ చేయవచ్చు కానీ ఆమరణ నిరాహార దీక్షను ఆపలేరు, అడ్డుకోలేరు. ఇప్పుడు వారికి సంఘీభావంగా కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్షకు సంఘీభావంగా మేమందరం కూడా ఆమరణ నిరాహార దీక్షను ఇప్పుడే ఈ నిమిషం నుంచే ప్రారంభిస్తున్నట్టు ప్రకటిస్తున్నాం. జై తెలంగాణ. జైల్లో పెట్టినా ఎక్కడ పెట్టినా మంచి నీళ్లు కూడా తీసుకోకుండా ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తా అని చెప్పి కేసీఆర్ గారు కూడా ప్రకటించారు. మీరు అరెస్ట్ చేయవచ్చు కానీ ఆమరణ నిరాహార దీక్షను ఆపలేరు, అడ్డుకోలేరు. ఇప్పుడు వారికి సంఘీభావంగా కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్షకు సంఘీభావంగా మేమందరం కూడా ఆమరణ నిరాహార దీక్షను ఇప్పుడే ఈ నిమిషం నుంచే ప్రారంభిస్తున్నట్టు ప్రకటిస్తున్నాం. జై తెలంగాణ. జైల్లో పెట్టినా ఎక్కడ పెట్టినా